ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉషా తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి మీకైతే చాలా యూస్ఫుల్ అనే నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి సమ్మర్ కాబట్టి ఇక నుంచి పిల్లలకి మంచి బాడీ ప్యాక్స్ అనేవి యూజ్ చేయటం వల్ల పిల్లలకి ఆ స్కిన్ మీద వచ్చేసి చిన్న కురుపులు దద్దుర్లు కానీ లేకపోతే చిన్న పీల్ అవుతున్నట్టుగా అంటే తోలు లెగుస్తున్నట్టుగా చిన్నవి వస్తూ ఉంటాయి కదా, చెమట పుల్లలు అలాంటివి. సో అవి రాకుండా చాలా వరకు హీల్ చేసుకోవాలంటే మన ఇంట్లో చాలా ప్యాక్స్ అనేవి పిల్లల కోసం ఉన్నాయి. సో నేను మెల్లమెల్లగా అన్ని వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను అన్నమాట. సో ఏమనుకోవద్దు, ఈరోజు మా అబ్బాయి అస్సలు ఉండట్లేదు అన్నమాట. సో వీడియో చేద్దామన్నా కానీ కూర్చుంటున్నాడు. సో అందుకనేసి పైగా ఎవరో సిస్టర్ కూడా అడిగారు, ఈ పెద్ద అబ్బాయిని బాగా చూపించండి, అతను ఇంతవరకు ఫేస్ అనేది చూపించలేదనేసి. సో ఇదిగోండి మా బాబు. సో ఇదన్నమాట. సో అంటే నేను పెట్టే పిక్లో అడిగారు కదా, అది మీ బాబా అనేసి. అవునండి, ఈయనే ఆ బాబు. సో లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు దీనికి సంబంధించిన టిప్స్ కూడా నేను ఇస్తానన్నమాట. చాలా బాగా ఇంట్లోనే అవి ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కూడా నేను రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. సో ఇంకొకటి ఏంటంటే, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత వచ్చేస్తే బెల్ ఐకాన్ కూడా, అంటే గంట సింబల్ని కూడా క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియోస్ అనేవి మీ వరకు రావడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నేనైతే మిక్స్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను అన్నమాట, బాడీ ప్యాక్. సో ఇది వచ్చేసి చాలా బాగా వర్క్ అవుతుందండి. అండ్ నేను ట్రై చేశాను. అండ్ నేను ఏ టిప్ మీకు చెప్పినా కానీ ఫస్ట్ నేను ట్రై చేసి మాత్రమే మీకు చెప్తాను అన్నమాట. సో నన్ను అంత ట్రస్ట్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ అండి. సో నేను చెప్పిన కొన్ని టిప్స్ అనేవి మీరు చేస్తున్నారని, బేబీస్కి బాగున్నాయి కానీ మీరు పెట్టే కామెంట్స్ నాకు చాలా బాగా నచ్చుతున్నాయి. అండ్ సో హ్యాపీ ఫర్ దట్ అండి. సో ఇది వచ్చేసి మనం ఇందులో కర్డ్ అనేది యూజ్ చేస్తాం. సో పెరుగు ఇప్పుడు మెయిన్గా వచ్చేసి సమ్మర్ కాబట్టి బేబీస్కి చాలా వేడి అనేది వస్తుంది. దాదాపు మనం ఎత్తుకోవటం వల్ల కూడా వెంటనే బేబీ స్కిన్ అనేది వేడి అవుతూ ఉంటుంది కదా. సో ఇదైతే బాగా వర్క్ అవుతుంది. సో ఎలాగ చేయాలి అనేది నేను మీకు చూపించాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి, బౌల్ అనేది క్లీన్గా పెట్టేసుకోండి. సో ఆ తర్వాత ఈ బౌల్లోకి నేను తీసుకుంటున్నాను గోధుమ పిండి అండి. సో గోధుమ పిండి వచ్చేసి అంటే మీ దగ్గర ఇన్స్టెంట్గా పిల్స్బర్రీ కానీ లేకపోతే ఆశీర్వాద్ కానీ మన ఇంట్లో ఉంటాయి కదా, సో వాటినైనా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే గోధుమలు తెచ్చుకొని వాటిని మంచిగా వాష్ చేసేసి కొంచెం నీడపాటున ఆరబెట్టేశారు అనుకోండి, మంచిగా డ్రై అవుతాయి. అవి మనం మిక్సీలో వేసుకున్నా కానీ అంటే కాకపోతే మిక్సీలో 1-2 సార్లు జల్లించుకోవాల్సి ఉంటుంది, ఎక్కువగా మిక్సీ వేసేసుకుని. అదే మరకి పంపించారంటే ఇలాగ పిల్లలకి యూజ్ చేయడానికంటే చాలా మెత్తగా జల్లిస్తారన్నమాట. సో అప్పుడు అది బాగా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇంట్లో వేసుకోవాలి అనుకుంటే అలా చేసుకోండి. లేదంటే మనకు మామూలుగా గోధుమ పిండి ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ గోధుమ పిండి వేసుకున్న తర్వాత అందులో సరిపడా పెరుగు అనేది యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి 1 స్పూన్ అనేది వేసుకున్నాను. అంటే మీరు క్వాంటిటీ మీకు అర్థమైపోతుంది, కలుపుతుంటే మనకి జారుడుగా కావాలి కదా, అలా అన్నమాట. పెరుగు వేసుకొని ఆ తర్వాత కొంచెం చిటికెడు కూడా ఇంకా తక్కువే పసుపు వేసుకోండి. పసుపు ఏంటంటే యాంటీసెప్టిక్ అన్నమాట. సో అది యూజ్ చేయడం వల్ల చాలా మంచిది. అలాగే చెమట అది పోస్తుంది కాబట్టి కొన్ని క్రిములు అనేవి ఉంటాయి. సో వాటిని నుంచి మనల్ని కాపాడటానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఆ పసుపు వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోండి. సో కొంచెం నాకు పెరుగు అనేది కొంచెం తక్కువ అయింది కాబట్టి సో నేను ఇంకొంచెం పెరుగు యాడ్ చేసుకున్నాను. సో ఈ ప్యాక్ ఏంటంటే బాడీని కూల్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే పెరుగులో లాక్టిక్ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి మన స్కిన్ని ఈవెన్ కలర్లోకి చేస్తుందన్నమాట. సో స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే గోధుమ పిండి కూడా స్కిన్ కలర్ని మంచిగా డెవలప్మెంట్ చేస్తుందండి. సో గోధుమ పిండి అనేది చాలా బాగా స్కిన్కి యూజ్ అవుతుంది, వైటన్ అవ్వడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో నేను చూపిస్తున్నాను కదా నా హ్యాండ్ మీద, అలా బేబీకి యూజ్ చేసుకోవచ్చు ఫుల్ బాడీకిని. సో అలా యూజ్ చేయాలంటే సో నేను మీకు చూపిస్తున్నాను, కరెక్ట్గా చూడండి. ఒక రౌండ్స్ లాగా ఇస్తూ మనం బేబీకి అప్లై చేసుకోవాలి. జస్ట్ 2 నిమిషాలు అయితే సరిపోతుందండి, ఎక్కువ అస్సలు రుద్దొద్దు. అది స్క్రబ్ చేసినట్టుగా మాత్రం అస్సలు చేయొద్దు. జస్ట్ అంటున్నట్లుగా చాలా సింపుల్గా చిన్నగా రౌండ్స్గా చేసుకోవాలన్నమాట. ఎక్కువగా రుద్దేసేయకూడదు, బేబీని అస్సలు రుద్దకూడదు. 1-2 నిమిషాల పాటు ఈ క్రీమ్ అనేది అప్లై చేసేసి 5 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత వాష్ చేసేసేయండి. స్కిన్ కలర్ అనేది వెంటనే మనకి ఒక గ్లోయింగ్ అనేది తెలుస్తుంది. సో గ్లోయింగ్ అనేది మనకి అర్థమైపోతుంది ఈ ప్యాక్
యూజ్ చేసినప్పుడు. సో ప్యాక్ రిజల్ట్స్ అయితే బాగున్నాయండి అండ్ ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్లయితే అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చేసే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు ఆరెంజ్ చేసి కడిగేసేయటమే. సో చాలా సింపుల్ అన్నమాట. సో డెఫినెట్గా యూజ్ చేయండి, 100% వర్క్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ బాయ్ బాయ్.